ట్రావెలర్స్ టుడే టర్టల్ బీచ్కి వెళ్తున్నాము. అక్కడ ఎమర్జెన్సీ స్కిల్స్ నేర్చుకుంటాం, ప్లస్ ఇంకా ఒక డైవ్ చేస్తాము. ఇక్కడ కనిపిస్తున్నారా రైట్ సైడ్ బెంచ్ వచ్చినాడు కదా, అతను రయాన్ మా ఇన్స్ట్రక్టర్. ఓకే, మేము ఎర్లీ మార్నింగ్ 8కి వచ్చేసాం, 9కి స్టార్ట్ అవుతాం బీచ్. ట్రావెలర్స్ గోవిందనగర్ బీచ్. ఇక్కడే మెజారిటీ ఆఫ్ ద ట్రైనింగ్ సెషన్స్, స్కిల్ ప్రాక్టీస్ అంతా మాకు జరిగింది. చూస్తున్నారా సిలిండర్స్, అక్కడ బీసీడీ ఎక్విప్మెంట్ అంటే బయాన్సీ కంట్రోల్, ఇన్ఫ్లైట్ డిఫ్లైట్ అంటే మనం పైకి రావడానికి కింద రావడానికి సిలిండర్స్ యూజ్ చేసి అవన్నీ ఇక్కడే పెట్టినారు. వాళ్ళు మాస్క్స్ అవన్నీ ఇక్కడే స్టోర్ చేసుకుంటారు. ఇక్కడ మ్యాక్సిమం స్కిల్స్ అన్నీ మేము చేసింది. ఈరోజు లోడ్ టైడ్ అనుకుంటా. మీరు ఇక్కడ లెఫ్ట్లో చూస్తే అక్కడ ఒక షిప్ కనిపిస్తుంది కదా, అక్కడ వాటర్ నార్మల్గా చూస్తే అక్కడ అట్లీస్ట్ 3 feet వరకు వాటర్ ఉన్నాయి. సో లోడ్ టైడ్ అనుకుంటా ఈరోజు. ఇక్కడి నుంచి అక్కడ బోట్ కనిపిస్తుంది కదా, ఆ బోట్లో టర్టిల్ బీచ్కి వెళ్తాం. ఇక్కడ నుంచి 40 minutes పడుతుంది. టర్టిల్ బీచ్ అనేది చాలా ప్లెజెంట్గా ఉంటుంది అంట, ఎలిఫెంటా బీచ్ పక్కన ఎక్విజిషన్లో. బట్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై ఫారెస్ట్ అథారిటీ అంట. ఎక్కువ మందికి యాక్సెస్ ఉంటుంది అక్కడ వెళ్ళడానికి. మా ఇన్స్ట్రక్టర్ యాంకర్ బయటికి తీసుకున్నాడు. స్టార్టింగ్ అనమాట, టర్టిల్ బీచ్కి వెళ్తున్నాను. ఇతను కూడా ఇన్స్ట్రక్టర్, ఇతను బోట్ కెప్టెన్. చేశారు ఇంకా బయలుదేరడం. ట్రావెలర్స్ కనిపిస్తుందా, అది టర్టల్ ఎలిఫెంట్ బీచ్. ఇప్పుడు టర్టల్ బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇది కొంచెం క్రౌడెడ్గా ఉంటుంది కానీ బాగుంటుంది అని చెప్పారు. బట్ మాకు టైం అయితే లేదు అది విజిట్ చేయడానికి. చేయాలంటే ఏదైనా వాటర్ మార్గం అయినా వెళ్ళచ్చు, లేకపోతే ట్రెక్ ద్వారా వెళ్ళచ్చు. ట్రెక్ ద్వారా వెళ్ళాలి. అవును, టైం అయిపోవడం వల్ల వెళ్ళలేకపోయాము. దాని పక్కన కొద్దిగా దూరంగా వెళ్తే ఉండేది టర్టల్ బీచ్. అక్కడికి నార్మల్గా అక్కడి నుంచి నడవనివ్వరంట, పర్మిషన్ ఉండదు. సో అక్కడ డైవ్ సైడ్ చేయడానికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓపెన్ పూల్ సెషన్ చాప్టర్ 4లో ఉన్న స్కిల్స్ అన్నీ నేర్పించారు. నిన్న చాలా భయం వేసింది కానీ ఈరోజు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఇక్కడ ట్రైనింగ్ చేసినప్పుడు. ఇంకా సేపట్లో మేము సెకండ్ డైవ్కి వెళ్తున్నాం. ఫీలింగ్ ఎక్సైటెడ్. ఇది టర్టల్ బీచ్ ట్రావెలర్స్. ఇక్కడ మేము ఒక 20 minutes బ్రేక్ తీసుకుంటాం స్నాక్స్ని. ఒక 2 hours నుంచి పూల్ సెషన్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ చూడండి, డిఫరెంట్ రకరకాల స్నేల్స్ వాటి షెల్స్ లోపల నుంచి ఎలా కదులుతూ ఉన్నాయి. ఇది టర్టల్ బీచ్. చాలా బాగున్నాయి ఇవి చూడడానికి. చిన్న చిన్నవి సరే చాలా కదులుతున్నాయి. మీరు చూస్తే మూమెంట్. ఎక్కడ మన దగ్గరలో అయితే కనిపించవు అనుకుంటా. పైన కూడా తిరుగుతుంది. చూస్తున్నారా, చిన్న చిన్న ఫిషెస్ చూడంగా ఉండే వాటర్ కరెంట్స్కి మనం వెళ్ళగానే జప్పుని వెళ్తాయి. ఏదైనా పెట్టంగానే జూపని అవుతాయి. చూస్తున్నారు క్రాబ్ ఆ రీఫ్ నుంచి తింటుంది ఫుడ్. చాలా అసలు చూస్తుంటేనే చాలా క్యూట్గా ఉంది.
చిన్న చిన్న రీఫ్ ఉంది. ఇక్కడ పెద్ద కొరలు కనిపించింది, అంటే ఉన్న వాటిలో. అక్కడ కూడా ఇంకా పెద్దది ఉంది, బట్ దగ్గరలో ఉన్నది. లో టైడ్లో బీచ్ దగ్గరే ఇది. ఎమరాల్డ్కి ఎక్కువ రిసార్ట్ నుంచి పక్కనే ఉన్నది ఇది. యాక్చువల్లీ హై టైడ్ అప్పుడైతే ఇక్కడ ఫుల్ వాటర్ ఉన్నాయి. లో టైడ్ అప్పుడు వచ్చాను. ట్రావెలర్స్, మీరు ఒక్కసారి ఏదైనా లైట్గా తినాలనుకుంటే ఫుల్ మూన్ కెఫేకి వస్తే మీకు కాస్ట్ కూడా తక్కువ అవుద్ది. నేను మా బడీతో వచ్చాను. చూస్తున్నారా, క్యాండిల్ లైట్ డిన్నర్ బీచ్కి ఎదురుగా. ఆ బాటిల్ చూసి బీర్ బాటిల్ అనుకుంటారేమో, అది వాటర్ నింపిన బాటిలే. మేము ఒక 500 డిష్ ఒకటి ఆర్డర్ ఇచ్చాము. 450 సీ పెర్రీ ఫిష్ అని. ఎక్కువ ఆర్డర్ ఇచ్చే ఓపిక లేదు, డబ్బులు కూడా లేవనుకోండి. సో ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికైతే బీచ్ ఎదురుగా వ్యూ మంచిగా, అంత అథెంటిక్గా కాంటినెంటల్ రెస్టారెంట్ ఇది. ఫుల్ మూన్ కెఫే లింక్ పెడతాను, ఎక్స్ప్లోర్ చేయండి.